చాలామంది హిందూ మతంలోనికి చర్చిను హిందూ మతంలో నుంచి చర్చికి ఎందుకు వెళ్తారు అంటే, హిందూ మతంలోనూ పుట్టిన నుంచి ఉంటారు. కానీ చాలా వరకు వాళ్ళు పరిస్థితుల్లో మార్పు చేంజింగ్ ఏం కనిపించదు, యథావిధిగా ఉంటారు. చర్చికి వెళ్తే ఏమైందంటే కండిషన్ ఉండిద్ది అక్కడ. ఎలాంటి కండిషన్ అంటే, ఒకవేళ ఆ వ్యక్తి తాగుతున్నాడు అనుకో, తాగుడు మానాలి అంటారు. బాప్తిస్మం ఒకవేళ తీసుకోవాలనుకుంటే చాలా కండిషన్లు పెడతారు. తాగుడు మానాలి, వ్యసనాలు మానాలి, నువ్వు ఎవరెవరినైతే శిక్షించావో, కొట్టావో, దూషించావో వారికి క్షమించమని అడగాలి. ఎవరెవరినైతే అనరాని మాటలు ఆని నిందించావో, లేదంటే రకరకాల ఇబ్బందులు పెట్టావో వారిని వెళ్ళి క్షమించమని అడగాలి నువ్వు. అలా అడిగితేనే బాప్తిసం తీసుకోవడానికి అర్హుడు అని వాళ్ళు చెప్తారు, ఖండితంగా చెప్తారు చర్చికి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే నేను కూడా చర్చికి వెళ్ళాను కాబట్టి అలాంటి విషయాలు నాకు తెలిసింది. అయితే చర్చికి వెళ్ళేటప్పుడు ఇలాంటి కండిషన్లు అన్నీ పెడతారు వాళ్ళు. దీనివల్ల వాళ్ళు తెలుసుకొని, అవును నిజమే అని చెప్పి, తప్పు చేశాను, ఒకప్పుడు నేను పలానా వ్యక్తిని కొట్టాను, దూషించాను, తిట్టాను, అక్రమంగా స్థలాన్ని ఆక్రమించుకున్నాను అని చెప్పి బాధపడి ఆ వ్యక్తిని వెళ్ళి క్షమించమని అడుగుతాడు. అలాంటి క్షమించమని అడిగి చేస్తారు. ఇంకా కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే, అవన్నీ ఒప్పించిన తర్వాత ఒకరి పాదాలు ఒకరు కడిగేటట్లుగా కూడా చేస్తారు. పాదాలు కడగటం కూడా చేయటం జరిగింది. అలాంటి పాదాలు కడగటం వల్ల కూడా చాలా క్షమించే గుణము, ఆ యొక్క మనసు అనేది ఏర్పడింది, జాలి అనేది ఏర్పడింది. సేవకుడే వచ్చి ఆ వ్యక్తి, ఆ బాప్తిసం తీసుకున్న వ్యక్తి పాదాలు కడగటం జరుగుతుంది. పాదాలు కడిగినప్పుడు తన మనస్సు చాలా బాధపడుతూ ఇదవుతుంది అనమాట. ఆ సందర్భం కూడా చాలా విధానంలో ఉండిద్ది. ఎందుకంటే నాకు కొన్ని ఆ సందర్భాలు నేను చూశాను చర్చికి వెళ్ళేటప్పుడు. చర్చికి ఎందుకు వెళ్ళాలంటే మంచి విషయాలు చెప్తారు. నువ్వు ఇలా తాగకూడదు, ఇలా తిరగకూడదు, వ్యసనపరుడుగా ఉండకూడదు, దొంగతనం, నరహత్య స్వభావం నీకు ఉండకూడదు, అవన్నీ మానుకోవాలి, చాలా క్రమంగా పద్ధతిగా ఉండాలని చెప్పి చెప్తారు. దానివల్ల చర్చికి వెళ్ళి అలాంటి విషయాలు తెలుసుకొని చక్కగా జీవించాలని అనిపిస్తుంది. మన హిందూ గుడులకి వెళ్తే ఏం జరిగిద్దంటే, వాళ్ళు పూజారులు మన యొక్క కొబ్బరికాయను, పువ్వులను ఇవన్నీ వాళ్ళు తీసుకొని దేవుని పాదాల దగ్గర పెట్టి ఆ పుష్పములు ఇవన్నీ అర్పించి, అత్యంతాలు శతకోపం పెట్టి మనకి దీవించి ఆశీర్వదించి పంపిస్తారు. కానీ అక్కడ ఇలాంటి విషయాలు ఏమీ చెప్పరు. అయ్యా నువ్వు తాగుడు మానేయాలి, దొంగతనం మానేయాలి, నరహత్య మానేయాలి, కోపము, తిట్టిన వారిని క్షమించాలి, దూషించిన వారిని క్షమించాలని ఈ మాటలన్నీ చెప్పరు. కాబట్టి చాలామంది మారట్లేదు.